ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్కి కాంటాక్ట్ చేయండి. మీలాగా కష్టపడి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉంటారు. సో దాన్ని పక్కన పెట్టేసి ముందుకెళ్ళే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. సో ఇలా లోపల మనసులో పెట్టుకొని ఇలా డిసిషన్ తీసుకోవడము కరెక్ట్ కాదని అవును. రాజు విషయంలో మనకు అర్థమైంది. అవును. సో నువ్వు వాళ్ళకి ఏం చెప్దాం అనుకుంటున్నావు? సెన్సిటివ్ అంటే ఇలాంటి అంటే పరువు, ప్రతిష్టలు, సొసైటీ ఏమన్నా అనుకుంటుంది, సమాజం ఏదన్నా అనుకుంటది, చూసిన వాళ్ళు మనల్ని నవ్వుతారు అని అనుకుంటే మాత్రం కళా ఫీల్డ్‌లో సర్వే అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే మనది పబ్లిక్ జీవితం. అందరూ చూస్తారు. అవును. చిన్న తిట్టేవాళ్ళు ఉంటారు, అవహేళన చేసేవాళ్ళు ఉంటారు, అందరూ. పొగిడేవాళ్ళు ఉంటారు. అవును. ఒకరోజు కడుపు నిండా భోజనం ఉంటది, ఓ రోజు ఉండరు, ఉండదు. ఒకసారి డబ్బు ఉంటది, ఉండదు. ఇవన్నీ కామన్ మన లైఫ్‌లో. అంటే చాలా మంది ఏందంటే బిజినెస్‌లు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటారు. వాళ్ళు పర్సనల్ లైఫ్‌లో బయటపడరు. అవును. కేవలం మనం మాత్రమే ఆర్టిస్ట్‌లు మాత్రం ఈ కళారంగంలో ఉన్న వాళ్ళు మాత్రమే పబ్లిక్ ఫిగర్స్. అవును. కానీ మన ప్రెస్టీజ్‌కి వాళ్ళేమనుకుంటారో లిటరల్లీ నా చావు అది కూడా ఒక కారణమే. ఎవరేమన్నా అనుకుంటారేమో ఇంత పేరు సంపాదించుకున్నా, ఒకరు చెప్పుకుంటే చులకనైపోతా, నా లైఫ్ ఇట్లుందని చెప్పుకుంటే, ఇవన్నీ కూడా ఒక కారణాలే నా వ్యక్తిగత జీవితంలో. కానీ అట్లా అనుకుంటే దయచేసి ఫీల్డ్‌కి రావద్దు. ఓకే. వద్దు. ఎందుకంటే ధైర్యంగా ఎదుర్కొనేంత ఉండాలి. అట్ ఏ టైమ్ నేను కూడా లూజ్ అయితుండొచ్చు. అవును. క్యారెక్టర్ ప్రతి ఒక్కరం కూడా డౌన్ అవుతాం. బట్ ఎవ్వరున్నా లేకపోయినా మనం చివరి నిమిషంలో జస్ట్ మన కన్నవాళ్ళు అవును. అందరూ ఏమొద్దు. మన కన్నవాళ్ళు కన్నవాళ్ళు. ఆళ్ళొక్కరిని గుర్తుపెట్టుకుంటే చాలు. నేను కూడా ఎన్నో జీరో చూసినా, ఎన్నో అవును. ఎన్నో మన ప్రయాణం ఇంకెప్పటినుంచో మీకు తెలుసు. అవును. నేను అన్ని ప్రతి విషయం షేర్ చేసుకుంటూ ఖచ్చితంగా. ఉంటాను. నీకు నచ్చిన వ్యక్తి ఎవరైనా ఉంటే చెప్పుకో కాసేపు అవును. మాట్లాడు. ఫీల్డ్ ఇట్లుంది, అట్లుంది. లేకపోతే ఆ టైంలో ఇంటికెళ్ళినా అయిపోయేది. అయిపోయేది. కానీ అంతేగాని మనం సూసైడ్‌లు ఇట్లా చనిపోవడం అంతకుముందు గూడా కొంతమంది యూట్యూబర్స్ కొంతమంది చనిపోయారు. అంత పబ్లిక్ ఇష్యూ కాలేదు. అవ్వలే. వాళ్ళంత ఆ! కాలేదు కానీ ఈయన విషయంలో మాత్రం బాగా హైలైట్ అయింది. అంటే కళాకారులు ఇట్లా గూడా ఉంటారా? ఫోక్ ఫీల్డ్‌లో ఇట్లా ఫోక్ గూడా ఉన్నారా? ఫీల్డ్. అవును. ఎందుకుండరు? వైనట్ ఉంటారు. చాలా మంది ఉంటారు. హ్మ్. ఆర్టిస్ట్‌లు చాలా మంది కలిసినప్పుడు గూడా చెప్తుంటారు. ఏందన్న ఈ ఫీల్డ్ ఇట్లా హ్మ్. వచ్చినాం, అట్లా వచ్చినాం చెప్తుంటారు. అంతే. ఇక్కడ అవకాశాల కోసం వెతుకునే క్రమంలోనే వచ్చినావు. నువ్వు అట్లనే ఉండు. అవును. అట్లనే ఉండు. లేదు దీన్ని నేను తీసుకోనంటే ఇంటికెళ్ళను, ఇంటికెళ్ళు. అంతే. అంతే. కానీ సమాజం గురించి మాత్రం బతికితే మాత్రం చాలా కష్టం. చాలా కష్టం. చాలా కష్టం. ఎందుకంటే లిటరల్లీ నేను అవన్నీ చూషినా, అవును. నా తోటి ఉన్న ఆర్టిస్ట్‌లతోని గూడా నేను నేర్చుకున్నా. కొంతమంది సీనియర్స్‌తోని చూసి గూడా నేను నేర్చుకున్నా. పట్టించుకోరు. ఎళ్ళిపోతూనే ఉండాలి అంతే. 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 అవును. అంతే. నా హ్మ్. జీవితం ఇది. నా లైఫ్ ఇది హ్మ్. అని అనుకుంటేనే మనం బతకాలి. అంతేగాని ఇంకా సమాజం గురించి బతికితే మాత్రం కష్టం. వేస్ట్. అండ్ ముఖ్యంగా ఆళ్ళు కళా ఫీల్డ్‌కి అర్హులు గాదు. హ్మ్. ఎందుకంటే ఈ ఫీల్డ్‌కొచ్చి చనిపోయిండు అనే అవును. నింద ఈ కళామ తల్లికెందుకు అని. యెస్. అవును. మనం అంతో కరెక్టే. ఇంతో కరెక్టే. 3 పూటల భోజనం. సరే ఏ అదృష్టం వల్ల మనం ఒక పబ్లిక్ ఫిగర్‌గా ఎంతో రాసిపెట్టి ఉంటే గాని, మన అవును. మొహం వందలాది మంది, వేలాది మంది చూడరు. అ ఇంతమంది టెక్నీషియన్స్ వాటెవర్ వీళ్ళందరూ కష్టపడితే మనం బయటికొచ్చినాం. అంటే వీళ్ళందరూ ఉన్నారు నీ ఎనక. అవును. నువ్వు జీరో ఇప్పుడు గాదు. కాదు. నువ్వు అలా జీరో అనుకున్నావంటే కళా ఫీల్డ్‌కి కావు. సో, ఇలాంటివి కొన్ని జరుగుతుంటాయి. కానీ మన సినిమా ఇండస్ట్రీలో మీరన్నట్టుగా ఉదయ్ కిరణ్ గారు గాని, ఇప్పుడు ఆ! నేను కొన్ని చాలా అన్ని మంది చూస్తాం చాలా జ మంది ఆ! అందరున్నారు. చేసుకుంటారు. హ్మ్. పెద్ద పెద్ద వాళ్ళే చేసుకున్న ఎప్పుడు కంపారిజన్ చేసుకోవద్దు. హ్మ్. ఎవరి వ్యక్తిగత జీవితాలు వాళ్ళవి. నేనేం కాదనను. కానీ దాన్ని ఆత్మహత్య పక్కన చేసుకో పెట్టేసి ముందుకెళ్ళడమే బెటర్. మొండిగా బండరాయిలాగా బతకాలి. చేసుకోవాలి అంతే. గుండె ధైర్యం బతకాల్సిందే. చేసుకోవాలి ఖచ్చితంగా. అది నా మ్యాటర్. బతకాలి. ఓహ్! బతకాలంతే. మన అంతే. కోసం బతకాలి. నా కోసం పేరెంట్స్ బతకాలి. కోసం నా కుటుంబం బతకాలి. కోసం అంతే. బతకాలి. ఇంకెవ్వరొద్దు. అవును. అది. అది లిటరల్ నేను ఇక్కడ ఒక షూట్‌కెళ్ళినప్పుడు హ్మ్. శ్రీశైలం అక్కడ అనుకున్నాం. పేరెంట్స్ ఉన్నారు. బట్ పూర్ ఫ్యామిలీ. స్కూల్‌కి పోతూ అబ్బాయి చాయ్ అమ్ముతున్నాడు. అబ్బా! ఆ! మా షూట్‌కి చాయ్ తీసుకొచ్చిండు అబ్బాయి. ఆహా! "నువ్వు తీసుకొచ్చినవు ఏందంటే" "ఖాళీగా ఉన్నా కదన్నా." అబ్బో! ఆ వీడియో ఉంటే అసలు క్యూట్ మీకు అనిపిస్తది. అది నీకు పంపిస్తా ఒకవేళ వీడియో ఉంటే నన్ను తీసుకెళ్ళు. ఆ! ఎందుకనంటే "ఖాళీగా ఉండి ఏం చేయాలన్నా? ఆ! పైసలు కావాలి కదా! అయ్యో! ఏమైతుంది చేస్తే" ఆ! తప్పేముంది? అని అన్నాడు. ఇంత ఉన్నాడు ఆ అబ్బాయి. ఆ! నేను నేనింక మామూలు కాలే అసలు. అరే! ఆ! ఏంది? అంటే నేను ఒక్కోసారి మనం డౌన్ ఫాల్‌లో ఉన్నాం. పైసలు లేవు. హ్మ్. వా వాడు ఆ భగవంతుడి రూపంలో వచ్చిండేమో. అంతే. లైక్ మనం అట్లా అనుకోవాలి. మన కళ్ళ ముందు ఎన్నో జరుగుతుంటాయి. అరే! కొన్ని చూసి మనం నేర్చుకుంటాం నేర్చుకోవాలి. ఖచ్చితంగా. కానీ అవును. ఇంతే అనుకుంటే అంతే ఉంటాం. ఆ అబ్బాయిని చూసి వీడియో నేను ఇంకా అది ఆ! అది ఆల్‌మోస్ట్ 1 ఇయర్ అయితుంది అది కూడా జరిగి. ఆ! నేను అప్పుడప్పుడు కొద్దిగా ఇట్లా డల్ అనుకున్నప్పుడు అయినప్పుడు ఆ చిన్న అబ్బాయే అంత ఇట్లా ఆలోచించిండు. చాయ్ పట్టుకొని అది పట్టుకొని టక టక పోతున్నాడు. చాయ్ హ్మ్. తీసుకొని అన్నాను. అంతే గదా! అంటే కదా! ఆ అబ్బాయికి చిన్నప్పటి నుంచే దేవుడు అంటే ఉన్నదే వాళ్ళ అంటే కష్టం. వాళ్ళ అమ్మ నాన్న హ్మ్. కష్టాన్ని
అది ఇంకా అని చూసి శివాలయం లాంటి ప్రాంతంలో చూడడం, శ్రీశైలంలో ఒక షూట్ లో హ్మ్. చూసిన. నాకు అట్లా అనిపించింది, లైక్ నువ్వు అంటే ఇంకా శివుడే నిన్ను కొంచెం మోటివేట్ గారా బాబు, అది. ఏ బతకాలి ఇక్కడ అని ఇట్లా వచ్చి అబ్బాయి తీసుకున్నప్పుడు ఆ సీన్ నాకు బాగా నచ్చింది నాకు. ఆ! అది ఇప్పటికి గుర్తుండిపోతది ఎప్పటికి అయితే. గుర్తుంటది. ఒక్కొక్క షూట్ లో ఒక్కొక్క ఎక్స్పీరియన్స్ వస్తుంది అంతే. మంటల్లో అయినప్పుడు. అన్ని పాటలు ఎప్పుడు సక్సెస్ కావండి. అవును. ఖచ్చితంగా. ఎప్పుడు నాకైతే ఒక బొందలగడ్డనే ఎక్కువ జనాలకు తెలుసు. యెస్. అది కూడా నా ఛానల్ లేదు, ఆ! వేరే వాళ్ళ వేరే ఛానల్లో ఉంది. నా నా బంపర్ హిట్లన్నీ వేరే వాళ్ళ ఛానల్లో ఉంటాయి, నా ఛానల్లో అదేదో నీ ఉండవు. దాంట్లో ఉంటే ఈ పాటకి ఎక్కడో అయిపోయేది. కరువే ఇక. సో రాజు అంతే. గురించి ఒక పాట. ఓహ్! సో ఓకే. ఏదేమైనా రాజుని తీసుకురాలేం గానీ హ్మ్. చాలా మంది ఆర్టిస్టులయితే చాలా అవకాశాలు ఉన్నా లేకపోయినా ధైర్యంగా బతకాలంతే ఇంకా. యెస్. మన అవును. కుటుంబం కోసమే బతకాలి, అవును. ఎవరి కోసం అయితే అవసరం లేదు. హ్మ్. ఆహ్, నచ్చిన పిల్లను పెళ్లి చేస్తిరా కొడుకా ఓ రాజు. కొనుకొచ్చిన సీర తౌరు పెట్టుకొని సస్తివిరా నా రాజు. నచ్చిన పిల్లను పెళ్లి చేస్తిరా కొడుకా రాజు. కొనుకొచ్చిన సీర తౌరి పెట్టుకొని పోతివిరా నా రాజు. కన్న తల్లి నీకు యాదికి రాలేదా కొడుకా ఓ రాజు. నిన్ను కడుపు గట్టుకొని సాదుకుందురా కొడుకా నా రాజు. ఈ కన్న తల్లి నీకు యాదికి రాలేదా కొడుకా నా రాజు. కడుపు గట్టుకొని నిన్ను సాదుకుందురా కొడుకా నా రాజు. కలామ తల్లి ముద్దు బిడ్డవు పాటతో ఎడిపించావు, నీ నటనతో మురిపించావు. కలామ తల్లి ముద్దు బిడ్డవు పాటతో ఎడిపించావు, నీ నటనతో మురిపించావు. ఆ సీత పాటతో ఎడిపిస్తే కొడుకా నా రాజు. కన్న పేగు అని గర్విస్తిర కొడుకా కొడుకా ఓ రాజు. కన్న తండ్రిని ఎట్లా మరిసిపోతివి కొడుకా నా రాజు. ఇల్లు సీకటి చేసి ఎల్లిపోతివా కొడుకా నా రాజు. నచ్చిన పిల్లను పెళ్లి చేస్తరా కొడుకా నా రాజు. కొనుకొచ్చిన సీర తౌరి పెట్టుకొని పోతివిరా ఓ రాజు. అంటే అబ్బా! అసలు నేను అప్పటిదప్పుడు లిటరల్లీ రాసేసావా? నాకు అసలు ఎట్లా చెప్పాలో అర్థమైతలేదు గానీ, అప్పుడంటే నేను అన్నాడు కదా, కొనుక్కొచ్చిన చీరతో ఊరెట్టుకున్నాడు. అవును. ఉరిపెట్టుకొని అన్నప్పుడు నాకు అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఎందుకొచ్చింది? ఆగాల్సింది గదా! అనని అసలు నా వల్ల గాలేదండి. అంటే ఈ ట్యూన్ చేసేటప్పుడు అసలు నేను ఎళ్ళాల్సింది. నేను మాలలో ఉన్నా. ఆహా! దుర్గామాత ఓకే. ఓకే. మాలలో ఆ! ఎసాను. అసలెక్కడికి పోలేని పరిస్థితి. ఒక్కసారి నేను చాలా కొన్ని అన్నిటికి అటెండ్ కాలేంగా. ఈయన చావుకెళ్ళాలి, ఆ! ఈయన మొహం జూడాలి. అయ్యో! కానీ నాకు అప్పుడున్న సిట్యుయేషన్ అది అడ్డొస్తుంది. అవును. అసలు నేనేం చేయను. జీవితంలో మొదటిసారి నేను మాల మాల దీక్ష తీసుకున్నా. ఎప్పుడు ఇలా చేయను. ఫస్ట్ టైమ్ చేసిన. అదొకటి ఉండిపోయిందా ఇప్పుడు? ఉండిపోయింది. ఒక్కసారి నా మొహం చూస్తే చాలు. ఎందుకంటే నన్ను నేను చూసుకుంటున్నా. చూసుకున్నావు. అవును. అదంటే ఆయన చెప్తుంటే బాబాయ్ బాబాయ్ లేడు, బాబాయ్ లేడు. టుక్కు చూడు బేట ఆహ్, అంటే నేను సేమ్ మా ఫ్యామిలీ యాజ్ ఇట్ ఈజ్ కుటుంబం. మా ఇద్దరికి సింక్ అయింది. ఎన్ని గండాలు దాటుకొనొస్తే నువ్వు ఇంత స్టేజ్‌కొచ్చినావు రాజు. లైక్ నన్ను నువ్వు తీసుకోకుండా ఉండాల్సింది 100% ఆయన చావును అసల భగవంతుడు గూడా ఒప్పుకోడు. అవును. లిటరల్లీ రాజు చావును ఆ యమధర్మరాజు ఒప్పుకోడు, శివుడు ఒప్పుకోడు, ఎవ్వరు ఒప్పుకోరు. హ్మ్. ఏ దేవుడు గూడా ఒప్పుకోడు. కానీ చేతులారా ఒక గొప్ప అంటే ఎంతో మందికి వెలుగు ఉండేవాళ్ళన్న. అయితలేదు మేడం నిజంగా. అంటే మేము కలిసి ఎక్కువ ట్రావెల్ యెస్. జేయలేదు. బట్ తక్కువైనా గూడా బాగా అంత అటాచ్‌మెంట్ లాగా. కష్టపడి ఎదిగినావు గదా! కష్టం ఊరికే రాదు గదా! అవును. అసలు ఏంటో అంటే ఏం జేయలేము. అంతా అయింది, అయిపోయింది. రాంగ్ డిసిషన్. అందుకే మనం సో, ఏదైనా ఇప్పటికైనా గూడా చాలా మంది దయచేసి సిట్యుయేషన్స్ ఒస్తాయి. అవును. వాటిని దాటుకుంటూ ముందుకెళ్ళడం ఆ! బెటర్. అంటే ఫ్యామిలీ ఒకవేళ ఇట్లా వైఫ్ అండ్ హస్బెండ్ మధ్యలో గొడవైతే సాల్వ్ చేసుకోండి. లేకపోతే కుటుంబం గురించి ఆలోచించాలి అంతే. మెయిన్‌గా. సో, తను డివోర్స్ ఇచ్చేసినా గూడా ఫ్యామిలీ గురించి తల్లిదండ్రులు ఉన్నారు కాబట్టి, మన ముందు అంటే తల్లిదండ్రులు చనిపోయింది మనం చూడొచ్చు. అంటే మనం అప్పుడు ఆ టైంలో. కానీ వాళ్ళు ఈ సిట్యుయేషన్ చూస్తారని ఎప్పుడు కలలో గూడా అనుకోరు. పిల్లలు చనిపోవడము తల్లిదండ్రులకు నిజంగా అది ఎప్పటికి వాళ్ళు ఇప్పటికి గూడా ఎట్లున్నారో ఏమో గానీ, ఆళ్ళ సిట్యుయేషన్ నిజంగా అసలు ఊహించుకోలేము గూడా. అట్లాంటి సిట్యుయేషన్ వాళ్ళది ప్రస్తుతం. ఎందుకంటే కన్న కొడుకుని కళ్ళ ముందే ఇద్దరు తల్లిదండ్రులు పోగొట్టుకోవడం అంటే అమ్మో! అది ఊహించుకోవడానికే బాధ అయితే వాళ్ళింకా భరిస్తున్నారు ఆ బాధని.
సో దాని గురించి మనం ఎన్ని వాళ్ళకి మాటలు చెప్పినా, ఎంత ధైర్యం ఇచ్చినా గూడా తక్కువే. మాటలు మనం చెప్తాం గానీ, బాధ అయితే వాళ్ళంతా మనం తీసుకోలేం గాబట్టి, ఓహ్! సో బాగుంటది. అసుర బాలు చాలా ఎమోషనల్ అయిపోతున్నాడు. అంటే ఎందుకంటే అంటే తక్కువ టైంలో గూడా చాలా బాండ్ పెరిగింది. అస్సలు నాలో అంటే నాలాంటి మనిషిని చూసిన ఫస్ట్ టైమ్ రాజుని అని గూడా పాట రూపంలో గూడా మనకు తెలియజేయడం జరిగింది. సో ఎవ్వరు నాకు నా మనసుకు ఫీల్‌లో అంత కనెక్ట్ అయినట్టు అనిపించలే. కొంతమంది వీడియోలు చూసినప్పుడు అవును. మనోళ్ళే ఆయన పాత్రలు, ఆయన డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్. యెస్. అబ్బా! ఆని ముత్యంలాగా అన్ని రకాల పాత్రలు చేసి మంచి అనుకున్నాం. నేను నాలాంటి వాడినే నేను నిన్ను ఇన్‌స్పిరేషన్‌గా తీసుకున్నా. ఇన్‌స్పిరేషనే లేకపోతే ఆహ్, ఎలా అని అంతే. డెఫినిట్‌గా రాజు పాటతో ఇప్పుడు నేను రాసిన పాటనే రియాలిటీ. ఇంక మనం అన్నీ అంతే. కొద్దిగా అంతే. ఆ! ఎమోషనల్‌గా అన్నీ ఉంటాం కాబట్టి జేయాలి. గడ్డం రాజు పాటని తీ ఖచ్చితంగా ముందు తీసుకొస్తున్నారు. తీసుకొచ్చి ఓకే. వీలైనంత తొందరగా ఆడియన్స్‌కి అందించాలని ప్రయత్నం చేస్తున్నా. కాస్త లేట్ అయింది. కొన్ని ఎయిట్. నేను ఓకే. అలా ఓకే. ఉండడం వల్ల. బట్ అవును. ప్లాన్ చేస్తున్నా. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ బాలు. సో మరి గడ్డం హ్మ్. రాజుకి అటాచ్‌మెంట్ చాలా బాగాయినావు కాబట్టి, సో ఆడియన్స్‌కి ఆ పాట అవును. మీ ద్వారా బయటికి డెఫినెట్. రావాలని కోరుకుంటున్నా తప్పకుండా. నీ ఇన్‌స్పిరేషన్ గాబట్టి ఖచ్చితంగా గడ్డం రాజు హ్మ్. హ్యాపీగా ఫీల్ అయితాడు. నా కోసం ఆ సురబాలు తప్పకుండా. రాసిండు. తప్పకుండా. ఎందుకంటే నీతో సాంగ్ చేద్దాం అనుకున్నాడు. అనుకున్నాడు కానీ గదా! ఇలాంటి సాంగ్ వస్తదని ఆయన ఊహించడు. ఊహించాడు. కానీ హ్యాపీగా ఫీల్ అవుతాడు ఖచ్చితంగా. అన్ సో ఖచ్చితంగా ఇలాంటి డిసిషన్స్ తీసుకోకండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ప్రాబ్లమ్స్ ఉంటాయి. మనిషికి ప్రాబ్లమ్స్ లేని వాళ్ళు ఉండరు. కానీ దాన్ని గట్టిగా ధైర్యం చేసుకొని, గుండె ఒక రాయిలాగా చేసుకొని దానికి ముందుకెళ్ళిపోతే మంచి లైఫ్ ఉంటది. సో ప్లీజ్ దయచేసి అలాంటి డిసిషన్స్ ఇంకెవ్వరు తీసుకోవద్దు. సో అయిందేదో అయిపోయింది. సో బాలు చాలా షేర్ చేసుకోవడం జరిగింది. సో త్వరలో రాజు పాట గూడా రాబోతుందని గూడా చాలా చెప్పడం జరిగింది. కొన్ని లైన్స్ అయితే మనకు పాడడం గూడా జరిగింది. సో థాంక్ యూ సో మచ్ బాలు థాంక్ యూ. వచ్చి ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. సో చూసాం గదా! నెక్స్ట్ ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి బిఎల్‌ఎం మీడియా. నేను మీ యాంకర్ రచన.